అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంగళవారం నైట్ పోయింటే అప్పటికప్పుడే పోయి బయట అంతా వెళ్ళిపోయి అంతా పక్కన చుట్టూ చూసినాము, కనబడట్లేదు. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినాము, రాపించినాము. వాళ్ళు ఏమి చెప్తానని చాలా రెగ్యులేట్ చేసినారు. వాళ్ళు ఏం చెప్పలేదు. కంటిన్యూ 4 days అయింది. 4 days నుంచి కంటిన్యూ పోతున్నాము. వన్ ఫోన్ లిస్ట్ ఇచ్చినాము, వన్ పేరు చెప్పినాము, వాడే లాస్ట్ లో కాల్ చేసినాడని చెప్పినాము. అయినా వీళ్ళు పట్టించుకోలేకపోయారు. ఈ రోజు నా బిడ్డ వాళ్ళు బుధవారం రోజు పోయింటే నా బిడ్డ బతికేదాన్ని. ఈ రోజు ఇప్పుడు ఏం లేదు, వాడినే చంపల్లా. నా బిడ్డ ఎట్లా చచ్చిపోయిందో అట్లా చచ్చిపోవాలా. వాడు కూడా వాడిని కూడా శిక్ష పెట్టాలా. వాడైతే బతుకుదొద్దు. న్యాయం చేస్తేనే, లేదంటే నన్నే చంపేస్తే మేము చచ్చిపోతాం అంతే. మా పాప ఉండేది ఒక బిడ్డ. ఆ పాపకి ఇట్లా అన్యాయం జరిగింది. ఇప్పుడు న్యాయం చేస్తే బాగుంటుంది, లేదంటే ఇదే చచ్చిపోతాం. మొన్నటి రోజు మనం చూసుకుంటే వీళ్ళ పేరెంట్స్, ఆ యువతి పేరెంట్స్ కూడా రావడం జరిగింది. 3rd రోజు వీళ్ళ అమ్మాయి మిస్ కావడం జరిగింది. 4th వెళ్ళి స్టేషన్లో 1 స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు రేపు మన్నాడు అనుకుంటా కాల్ లిస్ట్ తీయడంలో కూడా ఇంత నిర్లక్ష్యం ఉంటే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి గమనించాలి. ఒక సామాన్యులపై ఏమైనా కంప్లైంట్ ఇస్తే కదా అసలు రెస్పాండ్ కాని పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం మనం. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మహిళలకు రక్షణ ఉంటుంది, మహిళలకు మేమందరూ కూడా రక్షణ కల్పిస్తామని హోంమంత్రి గారు కూడా పదే అంటుంటున్నారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా అత్యాచారాలు సంఘటనలు జరుగుతున్నాయి కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలా. ఈరోజు ఆ రోజు పోలీస్ స్టేషన్లో వెంటనే స్పందించుంటే ఈరోజు నిన్న శవం అయితే లేదా మనం అందరూ గమనించాలా. ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు, టెక్నాలజీ ఉన్నప్పుడు, సీసీ కెమెరాలు కానివ్వండి, ఈ లొకేషన్ కనుకోవచ్చు, కాల్ లిస్ట్ తీయచ్చు, ఇవన్నీ తీసేటప్పుడు వీళ్ళందరూ నిర్లక్ష్యం చేయడం వంటి ఎంత దారుణం అని కూడా ఒకసారి మేము అందరూ కూడా గమనించాలా. గతంలో కూడా నా ఛాంబర్లో టీడీపీ నాయకులు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అన్ని చేయడం జరిగింది. ఫ్లెక్సులు ఉన్నాయని చెప్పేసి అది నేను కంప్లైంట్ ఇస్తే కదా 3-4 కంప్లైంట్లు కూడా ఇప్పుడు వరకు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా, డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు వీళ్ళు పట్టించుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటే ఇవి ముందు జరిగేటివని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా గతంలో మేము చూసుకుంటే కన్నా అనంతపురం నగరంలో ప్రశాంతంగా ఉండేది. అనంత వెంకటరామరెడ్డి పాలనలో ఏ విధంగా కొనసాగిందో మనం కూడా ఒకసారి డౌర్జన్యాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, అవినీతి ఎక్కడ జరగకోకుండా ప్రశాంతంగా కొనసాగించిన ఈ పాలనలో ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా మనం జరుగుతుందో కూడా మనం అందరం గమనించాలా. ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలా. అదేవిధంగా వీరికి ఎవరైతే ఉన్నాడో అని ఖచ్చితంగా శిక్షించాలని తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.